ఈ సృష్టిలో అన్నిటికంటే శ్రేష్టమైనది ఏది? డబ్బు శ్రేష్టమైందా? అందం శ్రేష్టమైందా? యవ్వనం శ్రేష్టమైందా? ఆస్తిపాస్తులు శ్రేష్టమైనవా? బలం శ్రేష్టమైందా? ప్రేమ శ్రేష్ట? అందరూ చూడాలి, ఏది శ్రేష్టమైనది? ప్రేమ శ్రేష్టమైనదా? కొంతమంది అడుగుతారు, సార్ పైసామే పరమాత్మ అంటారు, డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్లే, డబ్బు చాలా శ్రేష్టమైంది అని కొందరు అంటారు. ఇంకొందరు జ్ఞానం చాలా శ్రేష్టమైంది అంటారు. వాటిని నేను తక్కువ చెప్పట్లేదు, అవి శ్రేష్టమైనవే. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిని వెతికినా, బైబిల్ వెతకటమే కాదు, మానవ జీవితాన్ని వెతికి 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 తరచి చూస్తే ఈ సృష్టిలో ధనం కంటే, అందం కంటే, జ్ఞానం కంటే ప్రేమ చాలా శ్రేష్టమైనది. ప్రేమ చాలా శ్రేష్టమైనది. ప్రేమను, జ్ఞానాన్ని గురించి పౌలు గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఇలా అంటాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ మీరు తెలుసుకోవాలని మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. తెలుసుకోవటమే కాదు, ఆ ప్రేమ యందు మీరు వేరుపారి ఆ ప్రేమలో స్థిరపడాలి అని మోకాళ్ళుని దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను అంటాడు. క్రీస్తు ప్రేమ తెలుసుకోవాలి అని చెప్తే బాగుండేది, కానీ దాని ముందు ఏమంటాడు తెలుసా? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. మిమ్మల్ని అడుగుతా, జ్ఞానం గొప్పదా, ప్రేమ గొప్పదా? ఆ ప్రేమ కూడా ఏ ప్రేమ? లోక ప్రేమ కాదు. క్రీస్తు ప్రేమ జ్ఞానానికి మించింది. ఎందుకు జ్ఞానానికి మించింది ప్రేమ? లేఖనాల్లో చూస్తే జ్ఞానం ఒక వ్యక్తిని గొప్పవాడిగా నిలవబెడుతుంది. ఆ జ్ఞానం ఆ వ్యక్తిని మంచివాడిగా నిలవబెట్టకపోవచ్చు. అగైన్, జ్ఞానం ఒకరిని గొప్పవాడిగా నిలవబెట్టవచ్చు, కానీ మంచివాడిగా నిలవబెట్టకపోవచ్చు. ప్రేమ ఎలాంటి వ్యక్తినైనా ప్రజల మధ్యలో మంచి వ్యక్తిగా నిలవబెడుతుంది. ఆమేన్ చెప్దాం గట్టిగా ఆమేన్. జ్ఞానం కొన్నిసార్లు ఉప్పొంగ చేస్తుంది. నేను ఎంత జ్ఞానవంతుడినో తెలుసా, నేను ఎంత తెలివిగలిగిన వాడినో తెలుసా, నాకు ఇచ్చిన మేధస్సు ఎంత గొప్పదో తెలుసా అని కొన్ని సందర్భాలలో జ్ఞానం ఒక వ్యక్తిని ఉప్పొంగ చేస్తుంది. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. జ్ఞానం కలిగిన వాడు చదువురవుతాడు, సంస్కారవంతుడు కాకపోవచ్చు. ప్రేమ కలిగిన వాడు సంస్కారవంతుడు అవుతాడు. నేనంట, చదువు గొప్పదా, సంస్కారం గొప్పదా? రెండూ గొప్పవే, నేను కాదు అను. కానీ చదువుకు మించి సంస్కారం గొప్పది. సంస్కారం నేర్పని చదువు, సంస్కారం లేని జ్ఞానం ఒక పశువుతో సమానం. దైవజన్మ, ఈ సృష్టిలో అన్నిటికంటే, అందం కంటే, ధనం కంటే, జ్ఞానం కంటే, బలం కంటే క్రీస్తు ప్రేమ బహు గొప్పది. ఆ ప్రేమ యొక్క గొప్పతనాన్ని అపోస్తులైన పౌలు వారు ఎరిగి, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం కూడా చూపించుతాముడు. నాతో కలిసి అందరూ పెద్దగా చెప్పండి. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకును. ఎక్కడి నుంచి పెద్దగా చెప్పండి. జ్ఞానమునకు మించిన, ఇంకోసారి, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తి గల వారు కావాలనని ప్రార్థించుచున్నాను. అపోస్తులైన పౌలు మోకాళ్ళుని ప్రార్థించాడు. గతంలో చెప్పాను, గత ఆదివారం చెప్పాను, యూదులు నిలవబడి ప్రార్థించడానికి ఇష్టపడతారు. మోకాళ్ళుని ఏదో కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లోనే ప్రార్థిస్తారు అలా. అయితే పౌలు వారు ఎప్పుడు ప్రార్థన చేసినా మోకాళ్ళుని ప్రార్థించేవాడు. ఎందుకంటే యూదులకు అప్పుడప్పుడు ప్రత్యేక సందర్భాల్లో మోకాళ్ళు వణుకుతూ ఉంటే అపోస్తుడైన పౌలు వారికి ప్రార్థించే ప్రతి సందర్భాన్ని ఒక ప్రత్యేకమైన దానిగా ఎంచాడు. సరే, మోకాళ్ళుని దేని కొరకు ప్రార్థించాడు? సహజంగా మనం ఎప్పుడైనా మోకాళ్ళుని కానీ, సాష్టాంగపడి కానీ, గుండెలు మాదుకుంటూ దేవుని దగ్గర ఏడ్చేది కానీ, మనకు కష్టం కలిగినప్పుడు ఏడుస్తాం, తప్పేమీ కాదు.
ఆ కష్టంలో నుంచి బయటకు రావటానికి ఏడుస్తాం, అది తప్పేమీ కాదు. ఇంకా మీకు చెప్పాలంటే అమ్మా, మీకు బాగా ప్రార్థనలో ఏడుపు ఎప్పుడు వస్తుందో చెప్పంటారా? అఫ్కోర్స్ స్త్రీకి దేవుడిచ్చిన సహజ సిద్ధమైన కృప ఏడుస్తూ ప్రార్థన చేయటం. కానీ ఆ ఏడుపు స్థాయి ఇంకెక్కువ పెరగాలనుకోండి, బ్రదర్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇంత మాటని పెట్టమని ఒక దెబ్బ కొట్టి, సుభాషిని ఓ దెబ్బ కొట్టి, ఎప్పుడన్నా కొట్టాడు తమ్ముడు? నువ్వే కొట్టావా? నాయనా రైట్, ఓ దెబ్బ కొట్టి సాయంత్రం వచ్చిన తర్వాత నీ పని చెప్తా నాకు అని వెళ్ళిపోయాడు అనుకో. ఇక చూడండి, అప్పుడు మోకరిస్తేనండి ట్యాప్ ఓపెన్ చేస్తే బడబడ నీళ్లు గారినట్లుగా అప్పుడు ఏడ్చే ఏడ్పు ఇంత అంత కాదు. అలాగని అప్పుడు ఏడవకూడదు అనేది కాదు నా అభిప్రాయం. పౌలు ఏడుస్తుంది దేని కొరకో తెలుసా? సంఘం క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి. తెలుసుకోవటమే కాదు, ఆ ప్రేమలో వేరు పారటమే కాదు, ఆ ప్రేమలో సంఘం స్థిరపడాలి. ఆమేన్ చెప్తాం. చూడండి, తను అడుగుతున్న ఆధ్యాత్మిక విషయాలు. ఏ ప్రేమను తెలుసుకోవాలి? లోకంలో ఉంటాయి రకరకాల ప్రేమలో. యవన బిడ్డల మధ్య ఉండే ప్రేమ, తల్లిదండ్రుల మధ్య ఉండే ప్రేమ, అన్నదమ్ముల మధ్యలో ఉండే ప్రేమ, అక్కచెల్లెల మధ్యలో ఉండే ప్రేమ, మనుషుల మధ్యలో ఉండే ప్రేమను తెలుసుకోవాలి అని అంటలా. ఏమంటాడో తెలుసా? క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు. అది ఎవరికి పడితే వాళ్ళకి తెలియదట. ఆ ప్రేమను తెలుసుకోవటానికి కూడా ఒకడికి శక్తి కావాలట. ఎవరికి పడితే ఆ ప్రేమ అర్థం కాదు. ఆ ప్రేమ తెలుసుకోవటానికి కూడా ఒకడికి శక్తి కావాలి. ఏ ప్రేమ చెప్పాలి? గమనించండి, యవన ప్రేమికుల మధ్యలో ఉండే ప్రేమ కాదు. ఈ మాట బాగా వినండి. అన్నదమ్ముళ్ళు, అక్కచెల్లెలు, తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్యలో ఉండే ప్రేమ కాదు. సహజంగా ఈ లౌకికమైన ప్రేమలు ఎలాంటివంటే, పెట్టినరోజు పెళ్లి పాట పాడతాడు, పెట్టని రోజు సావు పాట కాదు, పెండాకూడు పాట. దానికి ఒక సపరేట్ సాంగ్ ఉంటుంది. పెట్టినరోజు పెళ్లి పాట పాడతాడు, పెట్టని రోజు పెండాకూడు పాట పాడతాడు. లోకంలో ఏ ప్రేమైనా ఆశించి ఎదుటివాడిని ప్రేమిస్తాయి. లోక ప్రేమలు ఎలాంటివో తెలుసా? ప్రేమతో ప్రారంభమై లోకపు ప్రేమలు పగతో ముగించబడతాయి. మధ్య నాగర్ కర్నూలు ప్రాంతంలో స్వాతిరెడ్డి అనే ఒక అమ్మాయి సుధాకర్ రెడ్డి అనే ఒక యవ్వనబ్బాయిని ప్రేమించి ఇంటి వారిని, పెద్దలను ఎదిరించి వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు. మీరు గమనించండి, మీలో ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటే తస్మాత్ జాగ్రత్త. తెలిసో తెలియకో ఒక పొరపాటు జరిగింది. మీ వివాహ బంధం చనిపోయే ఆఖరి క్షణం వరకు ఆ పవిత్రమైన ప్రేమ పునాదుల మీద కట్టబడినట్లుగా దేవుని దయను మరెక్కువగా మీరు కోరుకొందురుగాక. 75% ప్రేమ వివాహాలు ఫెయిల్యూర్. 75% ప్రేమ 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 అని ప్రేమించుకున్న వ్యక్తులు ముగింపులో ఒకరినొకరు చంపుకునే స్థితికి దిగజారుతారు. ఎందుకు దిగజారుతారో తెలుసా? ఇప్పుడు పెళ్లికి ముందు ప్రేమించుకున్నారు. పెళ్లికి ముందు ప్రేమించుకున్న తర్వాత ఇక పెళ్ళైన తర్వాత ప్రేమించడానికి ఏముంది? అయిపోయింది, ఆవిరైపోయింది. అందుకని ఒక భక్తుడు అంటాడు, నేను ప్రేమించి పెళ్లి చేసుకోను కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమిస్తాను అన్నాడు. ఒక్కడు కూడా ఆమెం చెప్పలా. అంటే మీకు మొదటిదే ఇష్టం, ఆ తర్వాత కొట్టుకొని సావండి అని నేను అనను. అంత ప్రమాదం ఉంటుంది. వింటారా? ఆ భక్తుడు అంటాడు, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత నేను ప్రేమిస్తాను. సరే, వాళ్ళిద్దరు పెద్దల్ని ఎదిరించి ప్రేమించి మొత్తానికి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ మోజు తీరిపోయింది. వినటానికి ఇబ్బందిగా ఉన్నది చెప్తాను. ఆ వ్యామోహపు కోరికలు తీరిపోయాయి, ఆ శరీరపు దురాశలు తీరిపోయాయి, తీర్చుకోవలసిన కామాభిలాషలు తీర్చుకున్నారు. ఇక ఒకరి మీద ఒకళ్ళు ముఖం వచ్చేటట్లు అయిపోయింది. ఈ అమ్మాయి ఈలోపు ఇంకొకరిని ప్రేమించడం ప్రారంభించింది. అరే, అసలు ప్రేమించడం ఏంటి? ప్రేమ అనే ఆ పదం ఎంత పవిత్రమైంది. పెడదారి పట్టడం ప్రారంభమైంది. విచిత్రం ఏంటో తెలుసా? తనను తనవాడిగా చేసుకోవటానికి ఈ అమ్మాయి సినిమాలో కూడా ఇంత మోసం జరగదేమో, సినిమాలో కూడా ఇన్ని మలుపులు ఉండవేమో. ఏం చేసిందో తెలుసా? భర్తను చంపేసింది. ఇందులో పెద్ద మలుపు ఏముందన్నా అని అంటారా? భర్తను చంపి తగలబెట్టేసింది. అన్న, ఇందులో విచిత్రం ఏముందన్న, చాలా చోట్ల జరిగింది కదా అని అంటారా? ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా? ఆ ప్రియుడు ఉన్నాడే, ఆ ప్రియుడి ముఖం మీద యాసిడ్ పోసి ఆ యాసిడ్ పోసిన ప్రియుడిని తీసుకొచ్చి అత్తమామలతో చెప్తుందట. ఎవరు అనుకున్నారు? మీ కొడుకే. నేనే యాసిడ్ పోసా. కొడుక ఆ ఎత్తంతే ఉన్నాడు, ముఖం చూస్తే ఏదో అయిపోయినట్లుంది,
నేనే కోపంతో పగ తీర్చుకోవటానికి యాసిడ్ పోసా, కొడుకు బ్రతకాలంటే హాస్పిటల్కి తీసుకెళ్ళండి నన్ను. వాడిని బ్రతికించుకోవటానికి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. కొన్ని వారాల తర్వాత కోలుకున్నాడు. గమనించండి, వీళ్ళ కొడుక్కి టీ తాగటం అలవాట్లేదు. వీడికి టీ అంటే పిచ్చి ప్రేమ అంట. మమ్మీ టీ తీసుకురా, మమ్మీ టీ తీసుకురా అంటున్నాడంట. అరే వాడికి టీ ఇష్టం లేదే, వీడి టీ అంటాడేంటి? డౌట్ పడి ఏమో యాసిడ్ పడి ముఖం మారినట్లుగా అలవాట్లు కూడా మారిపోయినాయి. ఏమన్నా తీసుకొచ్చారు. ఇంతకు మునుపు ఉన్న కొడుకు, వాడికి మాంసం అంటే ఇష్టం లేదు. వీడికి మొక్కలేందే, విచిత్రం, వీడికి మొక్కలేందే ముద్ద తగ్గట్లేదంట. అరే వాడికి అసలు మాంసం పడదు కదా, ఈడేంటి మాంసం మొక్క? ఏమలే యాసిడ్ పడిన తర్వాత మొఖం మారిపోయినట్లుగా వాడు అలవాట్లు కూడా మారిపోయినాయేమో అని అనుకొని కాంప్రమైజ్ అయిపోయారు. ఆ తర్వాత ఎవరైనా బంధువులు వస్తే బాబాయిని పట్టుకొని మామయ్య బాగున్నాం అంటున్నాడట. నీకు మామయ్య ఎట్లా అవుతాడు, బాబాయ్ కదా అంటే సారీ మర్చిపోయాను అంటున్నాడట. ఈలోపు ఎవరైనా వస్తే అత్తయ్య వస్తే అత్తయ్యని పట్టుకొని అక్క బాగున్నావా అంటున్నాడట. ఒరే అత్తను ఏమిరా ఇదని డౌట్ పడి మొత్తానికి పోలీసు వాళ్ళకి ఇన్వెస్టిగేషన్, అయ్యా మా కొడుకో కాదో డౌట్గా ఉంది, కాస్త ఇబ్బందిగా ఉంది, కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్తే ఏలు ముద్రలు ఉంటాయి కదా, ఏలు ముద్ర ఇప్పించారట. కొడుకు ఏలు ముద్ర కాదు. పోలీసులకు డౌట్ వచ్చింది, అసలు మీ కొడుకేనా వీడు? మాకున్న డౌట్ కూడా అదే కదయ్యా, అందుకే కదా కంప్లైంట్ చేసింది. మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే వాడు అమ్మాయి ప్రియుడట. చూసారా ప్రేమ చివరికి ఏమైపోయింది? లోకపు ప్రేమలు ఎప్పుడైనా ఎక్కడైనా పగతో ముగించబడతాయి. లోకపు ప్రేమలు విషాదంతో ముగించబడతాయి. లోకపు ప్రేమలు ఏ రోజుకైనా చేదైన అనుభవాలతో ముగించబడతాయి. మీరు ఎక్కడైనా చూడండి, ప్రారంభంలో మేము ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకున్న ఏ భార్యాభర్తలైనా చూడండి, 75% ఫెయిల్యూర్డ్ ఫ్యామిలీస్. అందుకనే ఈ ప్రేమల మోజులో పడద్దు. క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవటమే కాదు, ఆ ప్రేమ లోతెంతో, ఎత్తెంతో, వెడల్పెంతో, పొడివెంతో, ఆ ప్రేమ లోతు తెలుసుకొని ఎంత లోతుకు వెళ్ళగలరో అంత లోతుకు ఆ ప్రేమ లోతుకు వెళ్ళి ఆ ప్రేమలో మీరు స్థిరపడి క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారిగా మీరు మార్చబడుతారు కాక. అడిగా చెప్దామా? ఆమేన్. ఓ భిక్షగాడు వచ్చి అడిగాడట, 20 రూపీస్ ప్లీజ్, 20 రూపీస్ ప్లీజ్, 20 రూపీస్ ప్లీజ్. అది ఫిగర్ చెప్పి అడుక్కుంటున్నాడంట. ఏం చెప్పి? ఎవడాడు భిక్షగాడు 20 రూపీస్ ప్లీజ్ అంటాడేంటి? భిక్షం బాబు అనకుండా 20 రూపీస్ ప్లీజ్ అంటాడేంటని వీళ్ళు పెద్ద ఆయన అన్నాడట. ఎందుకురా 20 రూపీస్ అడుగుతున్నావు? టీ తాగటానికి సార్ అన్నాడట. టీ అంతా ఇరానీ చాయ్ 10 రూపాయలే కదా, నీకు 20 రూపాయలు ఎందుకురా అంటే వాడు అన్నాడట, నాకు ఒక్కడికే కాదు సార్, నా గర్ల్ ఫ్రెండ్ కూడా సార్ అన్నాడట. ఒరే భిక్షగాడు, నీకు కూడా గర్ల్ ఫ్రెండా? ఒరే భిక్షగాడు, నీకు గర్ల్ ఫ్రెండా అంటే అన్నాడట, గర్ల్ ఫ్రెండ్ వచ్చిన తర్వాత భిక్షగాడిని అయిపోయాను అన్నాడట. విన్నారా? ఈ లోకపు ప్రేమలు ఎప్పుడైనా చూడండి, విషాదంతో ముగించబడతాయి. నేనంట ప్రతి క్రైస్తవుడు క్రీస్తు ప్రేమలో పడేవాడిగా మారాలి. లౌకికమైన ప్రేమల్లో కాదు, స్నేహాల ప్రేమల్లో కాదు, బంధుత్వపు ప్రేమల్లో కాదు. ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తు ప్రేమలో పడిన వాడిగా బ్రతుకును గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ఆ ప్రేమ ఎలాంటిదట? మరలా అడుగుతా, జ్ఞానం గొప్పదా, ప్రేమ గొప్పదా? రెండూ గొప్పవే, కానీ తోక వేస్తే జ్ఞానానికి మించింది క్రీస్తు ప్రేమ. అంటే ఏ ప్రేమ? ఇక ఇట్లాంటి ప్రేమల గురించి చెప్పాలంటే 150 ఉన్నాయి నా దగ్గర, వినే ఓపిక మీకు లేదు అంతే. 2 కొడుకులు తండ్రిని చంపేశారు. 2 కొడుకులు తండ్రిని చంపేశారు. అన్నలారా, 2 కొడుకులు తండ్రిని చంపేశారు. ఎందుకు చంపారో తెలుసా? వాళ్ళ నాన్న పేరిట 3 కోట్ల రూపాయల ఎల్ఐసి పాలసీ ఉందట. ఆమెనా? ఎవరు మనిషి? 3 కోట్ల రూపాయలు ఎల్ఐసి పాలసీ ఉందట. ఈ 3 కోట్ల రూపాయలు రావాలంటే, ఎల్ఐసి పాలసీ డబ్బులు రావాలంటే నానేం కావాలా? చచ్చిపోవాలి. ఇప్పుడు నాన్న చచ్చిపోవాలంటే ఏం చేయాలి? ఒక పాముని తీసుకొచ్చి నాన్న నిద్రపోతా ఉంటే రాత్రిపూట ఆ పాము చేత కాటేపిచ్చారంట. విచిత్రం, వీళ్ళకి తెలియని సంగతి, ఆ పాము విషం లేని పాము అంట. 6 రోజుల తర్వాత కూడా వాళ్ళ నాన్న తిరుగుతా, ఎరా బాగున్నారా, ఎరా బాయ్ బాగున్నారా అని అంటూ ఉంటే, నాన్న బతికే ఉన్నావా
అని లోపట, బయటికి మాత్రం నాన్న బాగున్నావా అంటున్నారట. ఏమిరా చచ్చిపోలేదని చెప్పి ఈసారి ఏం చేశారో తెలుసా? విషపూరితమైన పాము తీసుకొచ్చి తండ్రి నిద్రపోతూ ఉంటే రాత్రిపూట విషపూరితమైన పాము చేత కాటేయించారు. నొరగలు కక్కుతూ ఆ తండ్రి చచ్చిపోయాడు. లోకపు ప్రేమలు స్వార్థంతో నిండుకున్నవి, అపేక్షతో నిండుకున్నవి. వీడు నాకు ఉపయోగపడతాడు అని అనుకుంటే ప్రేమిస్తారు. ఈ భార్యతో నాకు ఉపయోగం, నాకు సంతోషం దొరుకుతుంది అని అంటే ప్రేమిస్తారు. ఈ భర్తతో నాకు ఉపయోగం, ఈ భర్తతో నాకు అని అంటే ప్రేమించగలుగుతారు. ఏ మాత్రం తేడా వచ్చినా అనండి, గుడ్ బై అను. లోక ప్రేమలు ఇలాంటివి. సంఘం క్రీస్తు ప్రేమను తెలుసుకొని ఆకూడదు. ఆ ప్రేమ లోతెంతో వేరుపారి ఆ ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమలో వేరుపారి సంఘం ఆ ప్రేమలో స్థిరపడినదై ఉండాలి. ఎందుకు ఆ ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమలో స్థిరపడాలో తెలుసా? నిన్ను నన్ను పరలోక రాజ్యంలో నిలవబెట్టేది ప్రేమే. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఓ క్రైస్తవుడిని భూమి మీద నుండి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళేది సుగుణరావు ప్రేమ. ఏ ప్రేమ? ఆ మాట పెద్దగా చెప్పాలి అని అంటూ దాని ముందేమంటాడో తెలుసా? ఆ ప్రేమ యొక్క వెడల్పు, ఆ ప్రేమ యొక్క పొడవు, ఆ ప్రేమ యొక్క లోతు, ఆ ప్రేమ యొక్క నేనంట. ఈ టేబుల్కి కొలతలు ఉన్నాయి సార్. ఒక మాట నా వైపు చూడండి. ఈ టేబుల్ కొలతలు ఉన్నాయి. దీని పొడవు అడుగున్నారా, దీని వెడల్పు అడుగున్నారా, దీని మందం 3 ఇంచులు. అమ్మ దీని కొలతలోనే లేవా? ఉన్నాయా లేవా? దీని కొలత ఉందా లేదా? ఈ గ్లాసు సర్కంఫరెన్స్ రౌండ్ పైన ఇంత, కింద ఇంత, దీని ఎత్తి ఇంత. దీని కొలతలు ఉన్నాయా లేవా? ప్రతి వస్తువుకి కొలతలు ఉన్నట్లుగా ప్రేమకు కూడా కొలతలు ఉన్నాయంట. ఏమున్నాయి? ఆ ప్రేమ కొలతలు చెప్తా. క్రీస్తు ప్రేమ యొక్క వెడల్పు, క్రీస్తు ప్రేమ యొక్క పొడవు, క్రీస్తు ప్రేమ యొక్క లోతు, క్రీస్తు ప్రేమ యొక్క ఎత్తు సంఘం తెలుసుకొని ఆ ప్రేమలో సంఘం స్థిరపడాలి. పెద్దగా చెప్తా ఆమేన్. క్రీస్తు ప్రేమ యొక్క వెడల్పు ఎంత? లేఖనం అంటుంది, ఆయన లోకమును ఎంతో ప్రేమించాను. నేనంట ఎంతో అనే చోట ఇట్లా అంటారా, ఇట్లా అంటారా? ఎంత ప్రేమించానో తెలుసా అంటారా? ఎంత ప్రేమించానో తెలుసా అంటారా? మీరు అనరు కాబట్టి ఏమీ తెలియట్లా. సహజంగా మన టైప్ ఎట్లా అంటే, దేవుని టైప్ ఏంటంటే, దేవుని మనస్తత్వం, ఆయన కోపం నిమిషమే, ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యం ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఒకసారి పెద్దగా చెప్పండి ఆ మాట. ముందు మాట కూడా చెప్పండి. ఆయన కోపం నిమిషమే, ఆయన ప్రేమ, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. మన టైపు చెప్పంటారా? దానికి పూర్తిగా రివర్స్. 24 గంటలు సిరుబురులు ఆడుతూనే ఉంటాం, 24 గంటలు సిరుబడుతూనే ఉంటాం. అప్పుడెప్పుడు కిస్మిస్ పండుగకు వస్తుంది ప్రేమ, అప్పుడెప్పుడు జనవరి పండుగ ఎలీషన్నా విన్నావా, సంవత్సరానికి ఒకసారి వస్తుంది ప్రేమ. ఇక ఇంటికి వచ్చామంటే పద్దాకల సిరుబురులు ఆడతాం. ఆ గ్లాస్ అక్కడ ఎందుకు పెట్టావు? నీకు శుభ్రమే లేదే, ఇంట్లో ఉండి ఊరక తిని. అదిగా అలీది చెప్తున్నారు చూడండి. నేనండి కష్టపడి తీసుకొస్తుంటే ఏం తెలిసిందే నీకు? చూడు మనిషి ఎట్టుందో, అసలు ఎట్టుంది చూడు. ఆ దుప్పటి అక్కడ ఎందుకు పెట్టావు? నువ్వు మడతెట్టవచ్చుగా అన్న. మన మగవాళ్ళు మడతెట్టకూడదా? వినండి. మన వాళ్ళకి ఎప్పుడో పండగప్పుడు ఒకరోజు ప్రేమ వస్తుంది, మ్యారేజ్ డే రోజు ఒకరోజు ప్రేమ వస్తుంది, పుట్టినరోజు ఒకరోజు ప్రేమ వస్తుంది. నీ క్రీస్తు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఆయన కోపం నిమిషమే, ఆయన ప్రేమ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఆ ప్రేమను సంఘం తెలుసుకోవాలి. తెలుసుకోనకూడదు. ఆ ప్రేమలో వేరుపారి, ఆ ప్రేమలో సంఘం పెద్దగా చెప్పాలి. ఏదో ఒకరోజు ప్రేమ చూపించి ఆగిపోవటం కాదు. ఆ ప్రేమలో ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు సంఘం ఆ ప్రేమలో స్థిరపడాలి. ఇంతకీ యేసుక్రీస్తు ప్రేమ యొక్క వెడల్పు ఎంత? వాక్యం ఉంటుంది, ఆయన లోకమును ఎంతో ప్రేమించాను. మిమ్మల్ని అడుగుతా, లోకంలో దేవుని పిల్లలే ఉన్నారా, దయ్య పిల్లలు కూడా ఉన్నారా?
లోకంలో ఆయన నమ్ముకున్న వాళ్ళే ఉన్నారా, ఆయన నమ్ముకోని వాళ్ళు కూడా ఉన్నారా? లోకంలో భక్తి కలిగిన వాళ్ళే ఉన్నారా, భక్తి లేని వాళ్ళే ఉన్నారా? దేవుని ఆరాధించే యోధా జాతి మాత్రమే ఉందా, అన్యజనులు మాత్రమే యోధా జాతి మాత్రమే ఉన్నారా, అన్యజనులు కూడా ఉన్నారా? అంటారు కదా, లోకం నానాజాతి సమితి అనండి పెద్దగా. ప్రేమించేవాడు ఉన్నాడు, ద్వేషించేవాడు ఉన్నాడు, ఆరాధించేవాడు ఉన్నాడు, అని దేవుని మీద ఊసేటువంటి దుర్మార్గపు వ్యక్తులు కూడా ఉన్నారు. సో లోకంలో ఆయన ప్రేమించేవాళ్ళు, దూషించేవాళ్ళు ఉన్నా సూర్యుని వెలిగించేటప్పుడు, ఇదిగో సూర్యుడా, నన్ను ప్రేమించే వాళ్ళు మాత్రమే నువ్వు ఉదయించాలి. ఆడున్నాడే, అది నల్ల సొక్కా వేసుకున్నాడు, అది చూడు తమ్ముడు, నువ్వు కాదులేరా, ఒక మాట చెప్తా, అదిగో లేదా తెల్ల సొక్క వేసుకున్నాడు చూడు, వాడి వైపు మాత్రం పొరపాటు ఒక్క వేసుకున్నాడు చూడు, వాడున పొరపాటున సూర్యుడా నువ్వు ఉదయించకూడదు అని అంటే, సూర్యుడు ఇది ఆయన ఆజ్ఞకు లోబడుతుంది. కానీ సూర్యుడికి దేవుడు ఏం ఆజ్ఞాపించాడో తెలుసా? నీతిమంతుల మీద ఉదయించు, అనీతిమంతుల మీద ఉదయించు, పవిత్రుల మీద ఉదయించు, అపవిత్రుల మీద ఉదయించు, నన్ను ఆరాధించే వారి మీద ఉదయించు, ఆరాధించని వ్యక్తుల మీద కూడా ఉదయించు, నన్ను ప్రేమించే వాళ్ళ మీద ఉదయించు, నన్ను ద్వేషించే వాళ్ళ మీద కూడా ఉదయించు, నా స్వజనులని పిలువబడిన ఇశ్రాయేలీయుల మీద ఉదయించు, అన్యజనుల మీద కూడా ఉదయించని లోకములో మంచివారిని చెడ్డవారిని అందరినీ యేసయ్య ప్రేమించాడు. చప్పటి కొట్టు స్తోత్రాలు చెప్తాం. ఇక్కడ ఒక మాట, యేసయ్య ప్రేమ లోకాన్ని ఎంతో ప్రేమించాడు అని వాక్యంలో చూసాం కదా. లోకంలో ప్రతి జాతి నరుణ్ణి ప్రేమించి, ప్రతి జాతి నరుని రక్షణ కొరకై యేసయ్య నా వైపు చూడాలి. యేసయ్య కపాలమని అర్థమిచ్చే గొల్గొతా పర్వతం మీద తన ప్రాణాన్ని ధారపోయలేదా? తన రక్తాన్ని చిందించలేదా? యేసయ్య తన రక్తాన్ని చిందించింది యూదుల కోసమేనా, సమస్త జనుల కోసమా? చెప్పాలి. అందరి కోసమా? కేవలం దేవుడు ఇశ్రాయేలీయుల నిమిత్తమే తన రక్తాన్ని కార్చాడా? అంటే లోకంలో ఉన్న అందరినీ ప్రేమించి అందరి కొరకు తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో చక్కటి మాట రాసింది చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, 7-9 7-9 నాతో కలిసి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్ల అయిన గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. నా వైపు చూడండి. యేసయ్య తనను ప్రేమించేవారిని ప్రేమించాడు, దూషించేవారిని ప్రేమించాడు. క్రీస్తు ప్రేమ తెలుసుకోవటం అంటే ఏంటో తెలుసా? నువ్వు బ్రతికే సమాజంలో కూడా నేను ప్రేమించే వాళ్ళు ఉంటారు, ప్రేమించు. నిష్కారణంగా నేను ద్వేషించే వాళ్ళు ఉంటారు, వాళ్ళను కూడా ప్రేమించు. నువ్వు వాళ్ళ కీడు చేయలా, మేలే చేశావు. అయినా ఆ వ్యక్తులు పనిగట్టుకొని నీకు కీడు చేస్తారు. ముళ్ళుకు ప్రతి ముళ్ళు కాదు వాక్యం, కీడుకు ప్రతి కీడు కాదు వాక్యం. కీడు చేసిన వాడిని కూడా మేలుతో నువ్వు జయించాలి. ఇది క్రీస్తు ప్రేమ. యేసుక్రీస్తు వారు ఎవరిని ప్రేమించాడు? ఆయా భాషలు మాట్లాడు, ఆయా జనములు, ఆయా వంశములు, లోకములో ఉన్న ప్రతి వారిని ప్రేమించి తన రక్తం ఇచ్చి అందరినీ తండ్రి అయిన దేవుని కొరకు సంపాదించి రాజులైన యాజక సమూహంగా పరలోకపు తండ్రికి యేసుక్రీస్తు వారు మార్చారు. ప్రైజ్ ది లార్డ్. ఏ జాతి ప్రజలను మార్చాడు ఆయన? ఏ వంశపు ప్రజలను మార్చాడు ఆయన? ఏ భాషలు మాట్లాడే వారిని మార్చాడు? అన్ని జాతులు, అన్ని దేశాలు, అన్ని ప్రాంతాల వారు. సంఘమా నేర్చుకోండి. క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఇక మనకు వంశం లేదు, మనకు జాతి లేదు, మన కులం లేదు, మనకు ప్రాంతీయ తత్వం లేదు. యేసుక్రీస్తునందు ఒక్క కుటుంబం అయి ఉన్నాం. పెద్దగా చెప్దాం ఆమేన్. యేసుక్రీస్తునందు ఒక్క కుటుంబం అయి ఉన్నాం. లోకంలో ఉన్నప్పుడు ఏమండి, వాళ్ళ కులం పలానండి, మా కులం పలానండి, మేము అగ్రవర్ణం అండి, వాళ్ళు నిమ్న జాతి అండి, మేము ఫార్వర్డ్ క్యాస్ట్ అండి, వాళ్ళది బ్యాక్వర్డ్ కాస్ట్ అండి, వాళ్ళు ట్రైబ్స్ అండి, వీళ్ళది షెడ్యూల్ క్యాస్ట్ అండి, ఇలాంటి జాతి భేదాలు మనకుండేవి. యేసుక్రీస్తు పవిత్రమైన రక్తం ఏం చేసిందో తెలుసా? ప్రజల మధ్యలో ఉన్న ఈ అడ్డుగోడను పడగొట్టి విడిపోయిన ప్రజలందరినీ కలిపి ఒకే చోట కూర్చొండబెట్టి ఒకే దేవుని ఆరాధించేటట్లుగా చేసింది.
ఈ జాతి గోడలను పడగొట్టింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఈ కులపు గోడలను పడగొట్టింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఈ ప్రాంతీయ తత్వపు గోడలను పడగొట్టింది ఎవరు? యేసుక్రీస్తు వారు. పడగొట్టిన వాటిని క్రైస్తవ సంఘం ఏ ఒక్కనాటికి కట్టకూడదో. చప్పలు కొడితే దేవునికి స్తోత్రాలు చెప్దాం. నిజమే దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఎన్ని మత గ్రంథాలు ఉన్నా ప్రతి మత గ్రంథం ప్రజలను విడగొట్టింది. విడగొట్టబడిన ప్రజలందరినీ కలిపిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక్కడ కూర్చున్న మనం ఉన్నామే, లోకరీతిగా చెప్పాలంటే లోకంలో మనం ఉన్నప్పుడు మన కులాలు వేరు. ఆ రోజుల్లో ఎవరైనా మన పక్కన కూర్చుంటే టచ్ మీ నాట్, నన్ను ముట్టుకోకూడదు అన్నట్లుగా ఆ దరిద్రపు సంస్కృతి ఒకప్పుడు మన మధ్యలో ఉండేది. అలాంటి దూరస్తులైన మనలను సమీపస్తులుగా చేసి ఒక్క పురుషునిగా మార్చి పరలోకపు తండ్రితో మనలను సమాధానపరిచిన ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమ. ఇప్పుడు ఈ ప్రేమకు తెలుసుకున్న తర్వాత నా ప్రభు అన్ని జాతుల వారిని ప్రేమించాడు, అన్ని ప్రాంతాల వారిని ప్రేమించాడు, అన్ని వర్గాల వారిని ప్రేమించాడు. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత నా కులం, నా కులం, నా కులం, నా కులం. వేరే ప్రాంతాల్లో ఎట్టుంటుందో నాకు తెలియదు, కానీ ఆంధ్ర వాళ్ళకి మాత్రం మాట్లాడేవాడు క్రీస్తు ప్రేమ ఎరగనివాడు ఒకరు కూడా ఆమేన్ చెప్పలేం. ఈ కులపు గోడను పడగొట్టింది ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రక్తం. ఈ కులపు గోడలను, ప్రాంతీయ గోడలను, వర్గ గోడలను వీటన్నిటిని పడగొట్టి మనందరినీ ఏకం చేసి పరలోకపు తండ్రితో సమాధానపరిచిన సమాధానకర్త ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఒక ఆయన వచ్చి నాతో మాట్లాడాడు, అన్నయ్య దేవుని కృపను బట్టి మా ఇల్లే మినీ భారతదేశం అన్నయ్య, దేవుడు అంత కృపిచ్చాడు, మా మినీ భారతదేశం మేజర్ భారతదేశంగా విస్తరించినట్లుగా మా ఇంటి కొరకు ప్రార్థన చేయండి అన్న అన్నాడు. నాకు అర్థం కాలే, మినీ భారతదేశం అదేంటయ్యా అన్న. అన్నయ్య మా ఇంట్లో అన్ని కులాల్లో ఉన్నారన్నయ్య, అన్ని కులాల్లో ఉన్నారన్నయ్య, అన్ని కులాలను మేము చేసుకున్నాం అన్నయ్య. అయితే మీరు ఇప్పుడు గట్టిగా ప్రార్థన చేయాలి, మా ఇంటికి సిక్కుల అమ్మాయి కోడలుగా వచ్చేటట్టు మీరు ప్రార్థన చేయండి అన్నయ్యో. ప్రార్థన చేస్తే సరిపోదన్నయ్య, సిక్కుల అమ్మాయిని మీరే వెతికి పెట్టండి అన్నయ్య అన్నాడు. అమ్మ, ఈ ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సిక్కు కమ్యూనిటీ ఉంటే ప్రార్థన అయిపోయిన తర్వాత నన్ను అడగండి. ఏమయ్యా ఏకంగా సిక్కులు అక్కడికే వెళ్ళిపోయావన్నా. మా ఇంట్లో బ్రాహ్మణులు ఉన్నారన్నయ్య, దేవుని కృప. మా ఇంట్లో రెడ్డీస్ ఉన్నారన్నయ్య, మా ఇంట్లో చౌదరీస్ ఉన్నారన్నయ్య, మా ఇంట్లో కాపులు ఉన్నారన్నయ్య, మా ఇంట్లో వైశ్యాస్ ఉన్నారన్నయ్య, మా ఇంట్లో ఎస్టీస్ ఉన్నారన్నయ్య, మా ఇంట్లో బీసీస్ ఉన్నారన్నయ్య, ఎస్సీలు 2, 3 వాళ్ళందరూ ఉన్నారన్నయ్య. మా ఇంట్లో దేవుని కృప మినీ భారతదేశం అన్నయ్య, సిక్కుల కులస్తులే మా ఇంట్లో లేరు అన్నయ్య, మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య అన్న. నేను అడిగా, ఎట్లా వచ్చిందయ్యా మినీ భారతదేశం అన్న. మేము వెళ్ళి సంఘంలో మా దైవజనుడు ప్రార్థన చేసేవాడు, అయ్యా అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను, మీరు ఎరిగిన వాళ్ళు సంఘంలో కానీ మీరు ఎరిగిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మీ నోట నుంచి ఈ అమ్మాయిని చేసుకున్నంటే చేసుకుంటాం, ఈ అబ్బాయిని చేసుకున్నంటే చేసుకుంటాం. అమ్మాయి కులం మందేనా? అబ్బాయి మన ఆంధ్రోడేనా? మన తెలంగాణ ఓడేనా? మన అరవోడేనా? మన మలయాళీ ఓడేనా? ఈ గజ్జి మాకు లేదన్నా. క్రీస్తులోకి వచ్చిన తర్వాత కులం లేదు, క్రీస్తులోకి వచ్చిన తర్వాత ప్రాంతీయ తత్వం లేదు, మనమందరం ఒక్క పురుషులమై ఉన్నాం. ఈ ప్రత్యక్షత మాకుందన్న. ఎందుకు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించని యేసయ్య ప్రేమ యొక్క వెడల్పు ఏంటంటే జాతి, కుల, వర్గ, ప్రాంతీయతత్వ భేదం లేకుండా లోకములో ఉన్న సమస్త జాతుల ప్రజలను యేసయ్య ప్రేమించాడు. తన రక్తాన్ని చిందించి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి, ఆయా వంశములలో నుండి, ఆయా జాతులలో నుండి, ఆయా దేశాల్లో నుంచి ప్రజలను విమోచించి పరలోకపు తండ్రికి రాజులైన యాజక సమూహంగా మార్చాడు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆయన చెప్తూ ఇంకొక మాట అన్నాడు, అన్నయ్య మేము ఎస్సీ కులంలో పలానా కులం, మా కూతురికి వివాహం చేసేటప్పుడు వైశ్య అబ్బాయి వచ్చి చేసుకున్నాడు అన్నయ్య. వైశ్యాస్ అనండి కొంచెం గట్టిగా.
సరే, ఈ ఫ్యామిలీ అట్లా ప్రక్కన పెడితే ఏలూరులో జాషువా గారని వైశ్య కమ్యూనిటీకి చెందిన అబ్బాయి అదే ప్రాంతంలో ఎస్సీ మాదిగ కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మీలో ఎవరైనా ఇక్కడ వైశ్యాస్ ఉంటే, నేను ఎస్సీ అమ్మాయిని చేసుకుంటాను, సరే వైశ్యాస్ కాదు, ఓసీస్ ఎవరైనా ఉంటే, ఇక్కడ సంఘంలో ఓసీలు గీసీలు బీసీలు డీసీలు ఏమి లేవు, మనమంతా ఒక్కటే. ఈ తమ్ముడు మాత్రం అంటలా. ఆయన ప్రేమ యొక్క వెడల్పు విన్నాం అంటాడు పౌలు గారు. ఆయన ప్రేమ యొక్క పొడవు తెలుసుకుని, పొడవు బిగినింగ్ ఎండింగ్ ఉండదు, పొడవు 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 బిగినింగ్ ఎండింగ్ ఉండదు. నా యేసయ్య నిన్ను ప్రేమించిన ప్రేమ చెప్పమంటావా? నువ్వు పుట్టక మునిపే నిన్ను ప్రేమించడం ప్రారంభించాడు. తల్లి గర్భంలో నువ్వు రూపించబడక మునిపే నిన్ను ప్రేమించడం ప్రారంభించాడు. యేసయ్యా అని ఆయన పేరు నువ్వు ఎరగక మునిపే నిన్ను ప్రేమించడం ప్రారంభించాడు. ఎప్పటి వరకు ప్రేమిస్తారో తెలుసా? నువ్వు బ్రతికున్నంత కాలమే కాదు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఈయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వు పుట్టక మునుపు నిన్ను ప్రేమించాడు. క్రైస్తవ సంఘమా, నూతన నిబంధన సంఘమా, మనకిచ్చిన గొప్ప ఆధిక్యత, అకాలమందు పుట్టిన మనకు దేవుడిచ్చిన వరం ఎంత గొప్పదో ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను. యోబు తన చుట్టూతో ఉన్న సమస్యల మధ్యలో నా సమస్యలు పరిష్కరించబడాలంటే ఇది జరిగితే బాగుండేది ప్రార్థన చేసుకున్నాడు. ఏంటో తెలుసా? పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టిన యొడల ఎంత మేలు అనండి మాట. పాప సహితునిలో నుండి అందరూ పాపం చేసిన వాళ్ళే. ఈ పాపం చేసిన పాప సహితులో నుంచి పాపరహితుడు పుట్టుకొని వస్తే అది ఎంత గొప్ప మేలో కదా. అంటే పాప సహితులు, మనుషులందరూ పాప సహితులు. ఈ పాప సహితులో నుంచి పుట్టుకొచ్చిన పాపరహితుడే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేనంట యేసయ్య దినాలను చూడాలని యోబు తహతహలాడాడు. సంగమా, ఆయన ప్రేమ వెడల్పు చూడండి. యేసయ్య దినాలు చూడాలని యోబు తహతహలాడాడు. ఏబేనా అబ్రహాము తహతహలాడాడు, భక్తుడైన మోషే తహతహలాడాడు, భక్తుడైన దావీదు తహతహలాడాడు. ఈ భక్తులందరూ ఆయనను చూడాలని వెతికారు. కానీ నా ప్రభు ఏమంటారు తెలుసా? నన్ను వెతకని వారికి నేను దొరికి తిని. ఆ వెతకని వారు ఎవరో తెలుసా? అన్ని జనులైన మనం. నిజ దేవుడు ఎవరో తెలియక నిర్దేవులను ఆరాధిస్తూ దైవము కాని వాటిని సేవిస్తూ వాటి ఎదుట సాగలపడుతూ ఉండగా ఆయన పేరు కూడా ఉచ్చరించని ఆ దినాలలో, ఆయన ప్రేమ కూడా మనకు తెలియని ఆ దినాలలో నీవు ఆయన నేను నా వైపు చూడాలి. ఆయనను నీవు ప్రేమించక మునిపే నిన్ను ఆయన ప్రేమించడం ప్రారంభించాడు. అమ్మ నిన్ను ప్రేమించింది పుట్టిన తర్వాత, నాన్న నిన్ను ప్రేమించాడు పుట్టిన తర్వాత. యేసయ్య నిన్ను ఇప్పటి నుంచి ప్రేమించడం ప్రారంభించాడు తెలుసా? నువ్వు పుట్టక మునిపే, తల్లి గర్భంలో రూపించబడక మునిపే. ఒక్క మాటలో చెప్పాలంటే జగత్తుకు పునాది వేయబడక మునుపు నుంచి సుగుణరావు నేను ప్రేమిస్తున్నాడు ఆయన. చెల్లి నిన్ను ప్రేమించింది, నా భర్త అందువల్ల. కొడుకులు ప్రేమించారు, నా తల్లి అయినందువల్ల. నీ భర్త నిన్ను ప్రేమించాడు, నా భార్య అయినందువల్ల. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మా సేవకులు, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. అయ్యో దేవుడు మాకు ప్రేమించి మాకు ఇచ్చిన విశ్వాసులు. నేనంట యేసయ్యకు నీతో బంధం ఉంది, కానీ నీకు యేసయ్యతో ఏ బంధం లేనప్పటి నుంచి నిన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. నేను అడుగుతా, యేసయ్య నన్ను ప్రేమించావు నిజమే, ఎంతవరకు నన్ను ప్రేమిస్తావయ్యా? రే, నేను ఒకరిని ప్రేమించడం ప్రారంభించానంటే వాడు చచ్చే వరకు మాత్రమే కాదు, వాడు చనిపోయిన తర్వాత కూడా నేను ప్రేమిస్తా.
ప్రైజ్ ది లార్డ్. ఎంత ప్రేమ కలిగిన భార్య అయినా, ఎన్ని సంవత్సరాలు దాంపత్యం చేసిందైనా, 80 సంవత్సరాల వృద్ధాప్యంలో భర్త చనిపోయాడు. ఆ 75 సంవత్సరాల భార్య ఏడుస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏడుస్తుంది. సాయంత్రం ఏం అడుగుతుంది చెప్పండి? సాయంత్రం ఏం అడుగుతుంది? బంధువులను పిలిచి, మీరు ఎప్పుడు ఎన్నట్లేరమ్మా, సరే ఆ రాత్రి కూడా అట్లాగే ఉంచారనుకోండి, రేపు మధ్యాహ్నం కల్లా ఏం అడుగుతుంది? చూసారా? ఇంకా ఈ కాలపోళ్ళు అయితే ఇటు వెంటనే ఎప్పుడు తీస్తారు అని అంటారు. అమ్మ 60 సంవత్సరాలు కాపురం చేశారు కదా, ఏమో ఒక 10 రోజులు ఉంచవచ్చు కదా అంటే, చచ్చిపోయిన శవాన్ని ఎట్లా ఉంచుకుంటామండి? చచ్చిన తర్వాత నువ్వు భర్తకు అసహ్యం అవుతావు, చచ్చిన తర్వాత నువ్వు భార్యకి అసహ్యం అవుతావు. అది అసహ్యం అని చెప్పలేం, కానీ దాన్ని ఏమనాలో ఇక మీరు అర్థం చేసుకోండి. ఉంచుకోలేం. కానీ దేవుడు ఎవరో తెలుసా? నిన్ను ప్రేమించడం ప్రారంభించాడు కదా, నువ్వు చనిపోయే వరకు మాత్రమే కాదు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఈ దేవుడు నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. ఈయన ప్రేమ యొక్క పొడవును ఎవ్వరు వివరించలేరు, వర్ణించలేరు. ఇప్పుడు ప్రేమించడం ప్రారంభించారు కదా, ఆయన ప్రేమ ఎలా ఉంటుందో చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. 13:1. నాతో కలిసి అందరూ చెప్పండి. లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. కొంచెం పెద్దగా చెప్పాలి. చివరి మాట, నాతో కలిసి వారిని ప్రేమించి అంతము వరకు ప్రేమించాను. ఇంకోసారి చెప్పాలి, వారిని ప్రేమించి. చివరి మాట, ఎప్పటి వరకు ప్రేమించాడంట? ఇప్పుడు నేనంట, సరే నీవు ఆయన తెలియక మునుపు నిన్ను ప్రేమించాడు, ఆయన ప్రేమ నీకు బయలుపరిచాడు, ఆయన ప్రేమ దగ్గరికి వచ్చావు. 20 సంవత్సరాల క్రితం రక్షించబడ్డావో, 30 సంవత్సరాల క్రితం రక్షించబడ్డావో, 50 సంవత్సరాల క్రితం రక్షించబడ్డావో, 10 రోజుల క్రితం రక్షించబడ్డావో, నెల రోజుల క్రితం రక్షించబడ్డావు. అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని యేసయ్యను ప్రేమించడానికి వచ్చావు. నేనంట, రక్షించబడిన 20 సంవత్సరాల నుంచి ఒకే ప్రేమతో యేసయ్య నువ్వు ప్రేమిస్తూ వచ్చావా? నీ ప్రేమలో హెచ్చుతగులు వచ్చాయా? తమ్ముడే చెప్పాలి. నీ ప్రేమ ఒకే ప్రేమతో బాప్తిస్మం తీసుకునేటప్పుడు యేసు తప్ప లోకంలో నాకు ఏది వద్దని పిచ్చి ప్రేమతో యేసయ్యను ప్రేమించావే, ఆ ప్రారంభ దినాల్లో ప్రేమించినట్లుగానే నేటి వరకు నేను ప్రేమించుకుంటూ వచ్చావు అంటే నేనంట, నీ ప్రేమలో హెచ్చుతగ్గులున్నాయి. ఒకరోజు యేసయ్య అని ముద్దాడావు, ఈరోజు ముద్దన్నదే రేపు వద్దు అన్నావు, ఈరోజు వద్దన్నదే రేపు ముద్దాడుతూ వచ్చావు. నీ ప్రేమలో ఎన్నో మార్పులు. కానీ నా యేసయ్య ప్రేమ ఉంది చూసారా? శాశ్వత కాలం నా వైపు చూడాలి. శాశ్వత కాలం ఆయన ప్రేమ ఎల్లప్పుడూ నీ మీద ఒకే రీతిగా ఉంటుంది. అంతము వరకు నేను ప్రేమించే దేవుడు ఆయన. గట్టిగా చెప్దాం ఆమేన్. యేసయ్య ప్రేమ ఎలా ఉంటుందో చెప్తా. తన వారిని అంతం వరకు ప్రేమించాడు అంటే, ఇక్కడ తన వారు ఎవరై అంటే, అఫ్కోర్స్ మనం అందరం వస్తాం, ప్రత్యేకంగా అపోస్తులు వస్తారు. ఈ అపోస్తులు 12 మందిలో యేసయ్య గుణానికి తగినట్లుగా ధీటుగా గుణం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, నాకు తెలిసి 12 మందిలో ఎవరూ లేరు అని అంటే బాగుంటుంది. యేసయ్య ప్రేమ గురించి చెప్తూ ప్రేమను నేర్పుతూ వచ్చాడు. ఒక ఊరు వెళ్తే ఆ గ్రామస్తులు యేసయ్యని చేర్చుకోవాలి. ఈలోపు యోహాను యాకోబులు ఏమన్నారంటే, అయ్యా ఏలియా అగ్ని కురిపించినట్లుగా ఈ ఊరు మనల్ని చేర్చుకోలేదుగా, ఈ ఊరి మీద అగ్ని కురిపించి తగలబెట్టేస్తే పోలా అన్నారు. ప్రభు అన్నారు, ఒరే నాది అగ్ని కురిపించే రాజ్యం కాదురా, ప్రేమ కురిపించే రాజ్యం. నాది తగలబెట్టే రాజ్యం కాదు, కాల్చే రాజ్యం కాదు, కూల్చే రాజ్యం కాదు, నాది కట్టే రాజ్యం. నేను చెప్పింది ఏంటి, మీరు చేసేది ఏంటి? ఈ చెంప కొడితే ఈ చెంప చూపించమని నేను చెప్తే ఊరు తగలబెడదామంటారేంటి అని యేసయ్య వాళ్ళకి అద్భుతమైన టైటిల్ ఒకటి ఇచ్చాడు. ఏమని టైటిల్ ఇచ్చాడంటే, బైబిల్ నక్సలైట్లు, ఉరిమే కుమారులు వాళ్ళిద్దరు. పేతురు ఉన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభా వీళ్ళందరి భక్తి దొంగ భక్తి ఏమో కానీ భక్తి అంటే నాది ప్రభా, నిఖార్సైన ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన అనండి, ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన పొర్రపాటు నేను రాజీ పడను, ఆయన నేను అట్లాగా ప్రేమించుకుంటూ వెళ్తా. ప్రభు అన్నాడు, పేతురు నీకు ఆ ప్రేమ ఉంది లేదంట్లా,
కానీ మరి అంత ఓవర్ మాటలొద్దు, నా మాటను. కోడి గూయికు మునుపు ఎప్పుడో కాదు, ఈరోజు నువ్వు ముమ్మారు నన్ను ఎరగనని చెప్తాను. ప్రభా, తూర్పు దిక్కున ఉదయించాల్సిన సూర్యుడు పడమటో దిక్కున ఉదయిస్తాడేమో కానీ ఎంత కూడా తేడా లేదు సార్ అన్నాడు. ఆ కోడి గూయికు మునుపు చిన్నపిల్లలు వచ్చి, నువ్వు యేసుతో కూడా ఉన్నవాడివి కదా అని ఏమన్నాడు తెలుసా? అమ్మొట్టు, ఆ పేరే నేను ఎరగను అన్నాడు. నేమేదొట్టు, నేను ఆడేది అబద్ధం అయితే నాకు కూతురు ఉంది, ఆ కూతురికి ఏమైనా నాకేమైనా ఏమైనా జరుగు అని తను శపించుకుంటున్నాడంట. సరే, యేసుప్రభు వారు పునరుద్ధరణైన తర్వాత మగ్దలేని మరియతో ఏం చెప్తారో తెలుసా? నేను లేచాను, చూసావు కదా మరియా, నేను లేచిన సంగతి పేతురు కూడా చెప్పు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి చెప్పమన్నాడు? ఈ పేతురు ఏం పుణ్యకార్యం చేశాడు? అబద్ధం పుణ్యకార్యం. ఎవరురా మనిషి? అబద్ధం పుణ్యకార్యమా? అలాంటి కార్యం చేసిన పేతురును కూడా, అంటే సంకేతం చెప్తున్నాడు, పేతురు నువ్వు నన్ను కాదన్నావుగా, అయినా నిన్ను ప్రేమిస్తాను. నన్ను వద్దన్నావుగా, నువ్వు వద్దంటావేమో కానీ నేను మాత్రం నిన్ను వద్దను. పేతురు, నువ్వు నాకు కావాలి. బిడ్డ, ఒకసారి చూడు, నీ జీవితంలో కూడా చాలాసార్లు యేసయ్యని విడిచి, యేసయ్య ప్రేమను విడిచి, ఈ దైవికమైన బంధాన్ని విడిచి ఎన్నోసార్లు నువ్వు దూరంగా వెళ్ళావు. కానీ నేనంట, నువ్వు దూరం అయిపోయావేమో కానీ వెతుక్కుంటూ ఈ ప్రేమ నీ దగ్గరికి దిగొచ్చింది. వెతుక్కుంటూ నీ దగ్గరికి దిగొచ్చింది. ఒక్కసారి నీ 20 సంవత్సరాల ఆత్మీయ జీవితపు ఆ గ్రాఫ్ ఒకసారి చూడు. ఎన్నిసార్లు లేచావో, ఎన్నిసార్లు పడిపోయావో, ఎన్నిసార్లు దేవునికి దగ్గరగా వచ్చావో, ఎన్నిసార్లు దూరంగా వెళ్ళావో. నువ్వు కాదు అని వెళ్ళినా, నువ్వు వద్దు ప్రభా, నీ కొరకు నేను బ్రతకలేను అని యేసయ్యని విడిచిపెట్టి నీ వెళ్ళినా, నా యేసయ్య ప్రేమ నిన్ను విడిచిపెట్టలా. ఈరోజు కూడా వెతుకుతూ నీ హృదయ క్షేత్రాన్ని వాక్యం ద్వారా ఈరోజు దేవుడు తాగుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈయన తన వారిని అంతము వరకు ప్రేమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇంత కనపడి పునరుద్ధానుడే ప్రత్యక్షమైన తర్వాత పేతురు వారు దేవునికి దాసుడిగా బ్రతకాలి కదా. బ్రతక్కపోగా చేపలు పట్టుకోవటానికి వెళ్ళేటప్పుడు ఒక్కడెళ్ళొచ్చుగా. చూడండి, వెళ్ళేటప్పుడు ఒక్కడెళ్ళొచ్చుగా. తాను వెళ్తా తతిమ 6గురితో ఏమన్నాడు తెలుసా? అబ్బాయి, నేను చేపలు పట్టుకోవటానికి వెళ్తున్నాను, మిమ్మల్ని రమ్మన్నయ్యా, మీ ఇష్టం ఇది. చూడండి, వెళ్ళేవాడు సైలెంట్గా వెళ్ళొచ్చుగా. చెడిని కోతి వనమంతా జడగొట్టినట్లుగా వెళ్ళేవాడు సైలెంట్గా వెళ్ళొచ్చు కదా. అలాగే చెప్తున్న విధానం చూడండి. అబ్బాయి, నేను ఈ సేవ చేయలేను, నా వల్ల కాదు, అయినా ఇంత భక్తిగా బ్రతకాలంటే ఎక్కడ బ్రతుకుతాం? సరే, మీరు బతుకుతారేమో నాకు తెలియదు, ఇక మీరు బతకండి, నేను మాత్రం చేపలు పట్టుకోండి. ఇదిగో, నేను మిమ్మల్ని రమ్మంటలా, నేను పట్టుకోవటానికి వెళ్తానా అని వెళ్ళాడు. ప్రతి మామూలుగా ఉంటారా? 6 పేతురుతో పాటు చేపలు పట్టడానికి వెళ్ళారు. ఓ రకంగా తన రాజ్యాన్ని పాడు చేయటానికి మొట్టమొదటి అడుగు పేతురు గారు వేశారు. వాస్తవంగా లోకంలో ఉన్న మనిషి అయితే, ఒరే దొంగ దుర్మార్గుడా, 3.5 సంవత్సరాలు నా ఉప్పు తిన్నావు, నా పప్పు తిన్నావు, నా మోసేతి నీళ్ళు తాగావు, నువ్వు నమ్మక ద్రోహివిరా, దుర్మార్గుడురా, దొంగవరా, అసలు నీలాంటి వాడు మోహం సచ్చినా అనండి. మీ డైలాగ్ ఏదో ఉంటుందా? సచ్చినా చెప్పాలి. అసలు సచ్చినా ఈడు మోహం నేను చూడను అని మనం పంతానికి వెళ్ళేవాళ్ళం. కానీ నా ప్రభు యొక్క ప్రేమ పొడివి ఎంతో తెలుసా? తెల్లవారుతూ ఉండగా తిబెరియా సముద్ర తీరానికి నడుచుకుంటూ వెళ్ళి, పిల్లలారా, తినుటకు ఆహారం ఏమైనా కలదా? తల్లి కడుపు చూసినట్లుగా ఈ దేవుడు తన పిల్లల ఆకలి చూస్తున్నాడు. నువ్వు వద్దు ప్రభు అని దూరంగా వెళ్ళిపోయాడు. అదే వ్యక్తిని వెతుక్కుంటూ ఆ ప్రేమ పట్టుకొని, దూరమైపోయిన వాడిని పట్టుకొని చారదీసి అదే వ్యక్తిని ప్రేమ ప్రధాన పోస్తులుడిగా మార్చింది. నా వైపు చూడు. ఆ ప్రేమను తెలుసుకొని నువ్వు ఆగొద్దు. ఆ ప్రేమ లోతుకు నువ్వు వెళ్ళి ఆ ప్రేమలో స్థిరపడాలి. నిన్ను అడుగుతా, నేను ఎవరైనా చీ అంటే, నేను చీ అన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు పలకరించగలుగుతావా? అక్క, మనం ఒక తండ్రి పెట్టలేం, మనం క్రైస్తవులం, మనం కొట్లాడుకోవటం ఏంటి? అఫ్కోర్స్ మీరు ఏదో నన్ను అన్నారు. మన మనుషులు చిన్న మనస్మర్థలు వస్తాయి. యేసయ్య నన్ను ఎలా ప్రేమించాడు, నేను దూరంగా ఉన్నా, శత్రువుగా ఉన్నా, యేసయ్య నన్ను ఎలా ప్రేమించాడు, నేను నిన్ను అలా ప్రేమిస్తానని నేను చీ అన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రేమించగలుగుతావా? నేను చా అన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రేమించగలుగుతావా? నేను దూషించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రేమించగలుగుతావా?
నిన్ను కాదన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రేమించగలుగుతావా? నువ్వు ప్రేమించట్లేదు అంటే క్రీస్తు ప్రేమ ఇంకా నీకు అర్థం కాల. ఇంకా భూమి మీద నీకు కొందరు శత్రువులు ఉన్నారంటే, వాళ్ళు మా పగవాళ్ళండి, వీళ్ళు మా పగవాళ్ళండి, సచ్చినాళ్ళ మొహం నేను చూడనండి, ఎట్లాంటి పంతానికి నువ్వు కూర్చున్నావంటే క్రీస్తు ప్రేమ యొక్క పొడవు ఇంకా నీకు అర్థం కాల. నేను ఎప్పుడు నా మనసులో ఒకటి గుర్తుంచుకుంటా, 100కి 100 పాళ్ళు. సరే, ఆ మాట అంటే కొంచెం అతిశయంగా ఉంటుందేమో. 100కి 99% నేను ఎవరిని ద్వేషించను, ఎవరిని తిరస్కరించను, ఎవరిని శత్రువుగా చేసుకోవడానికి మనసులో కూడా ఆలోచించను. ఎందుకు ఆలోచించరయ్యా, మీ మనసు చాలా గొప్పదా అని అంటే కాదు. నా యేసయ్య నన్ను ఏ ప్రేమతో ప్రేమించాడో ఆ ప్రేమ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటా. 94లో ప్రభు దగ్గరికి వచ్చా, 31 సంవత్సరాలు. ఈ 31 సంవత్సరాలు ప్రతిసారి నా ప్రభును సంతోషపెట్టాను అంటే నేను అబద్ధికుని అవుతా. నేను ఎన్నోసార్లు నా యేసయ్య నేర్పించా, ఎన్నోసార్లు నా యేసయ్యకు దుఃఖం తెప్పించా, నా యేసయ్య గాయాలు రేల్పా, నా యేసయ్యకు కన్నీటిని తెప్పించా. ప్రభా, ఈ భక్తి నేను చేయలేనయ్యా అని దేవునికి దూరంగా వెళ్ళిపోయిన దినాలు ఉన్నాయి. సరే, దేవునికి దూరంగా వెళ్ళిపోయిన దినాలు అట్లా ప్రక్కన పెడదాం. సేవకు వచ్చిన తర్వాత అయినా, సేవలో నేను ఇక సావైనా బ్రతుకైనా సేవే అని అనుకోవాలా. ఒకవేళ అన్నాను అని నన్నేదో గొప్పోడుగా చూపించుకోవాలని నేను ప్రయత్నం చేస్తే రేపు నా దేవుని ఎదుట నేను అబద్ధికుడిని అయిపోతా. సేవకు వచ్చి కూడా చాలాసార్లు వెళ్ళిపోదాం, ఉద్యోగానికి వెళ్ళిపోదాం, మనం బ్రతికేదో మనం చేసుకుందాం, ఈ సేవ మనం చేయలేం, మన వల్ల కాదు, నేను అనవసరంగా సేవకు వచ్చి నా జీవితాన్ని పాడు చేసుకున్నా, అంత తీవ్రమైన ఆలోచనలు కూడా నా మనసులో వచ్చాయి. నేను ఆయన వదిలిపెడదాం అనుకున్నా, కానీ ఆయన ప్రేమ నన్ను వెతికి పట్టుకుంది. ఈరోజు జెర్మియా అన్ననే నేను మీ ముందు ఒక బలమైన ఆయుధంగా మీ దేవుని సన్నిధిలో కనపడుతున్నానంటే నా భక్తి కాదు, నా శక్తి కాదు, నా పట్ల దేవుడు చూపిన ప్రేమ. ఆయన ప్రేమకు నేను సాక్షిని, ఆయన ప్రేమకు నిలువుటద్దాన్ని. ఆయన సహించి ప్రేమించి చారదీసి ఒక అవకాశం కాదు, ఎన్నో అవకాశాలు ఈ బలహీనుడికి ఇవ్వటాన్ని బట్టే మీ మధ్యలో అమ్మో జ్యోతక్క, అమ్మో జెర్మియా అన్న, అమ్మో అని అంటున్నారే. మీరు అనుకున్నంత గొప్పగా ప్రారంభం నుంచి మేమేం బ్రతకలా, నేను బ్రతకలా. కొన్ని అడుగులు తడబడ్డాయి. నన్ను సహించాడు, నన్ను భరించాడు, నన్ను ఓర్చుకున్నాడు. మరి నా ప్రభు నన్ను ఓర్చుకున్నప్పుడు నా పట్ల కీడు చేసిన వాడిని నేను ఓర్చుకోవద్దా? నా ప్రభు నన్ను చారదీసినప్పుడు నా పట్ల కీడు చేసిన వాడిని నేను చారదీయొద్దా? సిలువకు శత్రువుగా నేను బ్రతుకుతూ ఉంటే ఈ శత్రువునే మిత్రుడిగా చేసుకొని ఈ శత్రువు చేతికి పరిచర్య అప్పగించి లక్షలాది కొలది ప్రజలకు ఆయన ప్రేమ దీవెన కారణంగా మార్చిందే. నన్ను ఎవరైనా ఒక చిన్న మాట అంటే మూతి ముడుచుకున్నానంటే ఎక్కడుంది క్రీస్తు ప్రేమ? నాకు ఒక చిన్న మాట అన్నందుకు రొసరొసలాడుతున్నానంటే ఎక్కడుంది క్రీస్తు ఓర్పు నాకు? అందుకని పౌలు గారు అంటాడు, సంగమా మోకాళ్ళుని మీ కొరకు ప్రార్థిస్తున్నా. దేని కొరకు ప్రార్థిస్తున్నావయ్యా? జ్ఞానమునకు మించిన, స్వరం ఎత్తాలి, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు శక్తి కలిగిన వారు కావాలి. తెలుసుకోవటమే కాదు, ఆ ప్రేమలో వేరుపారటం అంటే రోజు రోజుకు ఆ ప్రేమ స్థాయిని పెంచుకుంటూ నువ్వు వెళ్ళాలి. ఒక్కళ్ళు కూడా ఆమెన్ చెప్పలా. ఎందుకంటే రాజుగారి గుర్రం రాను రాను గాడిదైపోయినట్లుగా ఒకప్పుడు విశ్వాసులుగా బ్రతికిన వాళ్ళు సీనియర్లు అయిన తర్వాత పిశాసులు అయిపోతున్నారంట. మీరు అందుకని ఆమె చెప్పలేదేమో నాకు డౌట్ వస్తుంది. ప్రారంభంలో మాత్రం ఎవరేమన్నా స్తోత్రం ప్రభా నీకు స్తోత్రం, ఇవన్నీ నువ్వు వింటున్నావు నాయన, నీకే వదిలేస్తున్నాను నాయన అని రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో నీకు ఎంత ఓర్పో నేను అనుకుంటా. దేవుడు కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు, భక్తులు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. కొంచెం విశ్వాసి అయ్యావా, ఆ విశ్వాసి పిశాసి అయిపోయి రాజుగారి గుర్రం రాను గాడిదైపోయి ఎవడైనా ఒక చిన్న మాట అంటే పందెపు కోడి కాలుకు కత్తి కట్టారు, నీకు కత్తి కట్టలేదు అంతే. అంటే దీని అర్థం ఏంటి? క్రీస్తు ప్రేమ ఇంకా నీకు అర్థం కాల. ఆ ప్రేమే కనుక నీకు తెలిస్తే నీకు ఎందుకు శత్రువులు ఉంటారు తమ్ముడా? నువ్వు ద్వేషించే వాళ్ళు ఎందుకు ఉంటారు అని ఊసిన వాడిని కూడా అన్నా ప్రేజలాడనా
ఎవరైనా నీ దగ్గరికి వచ్చి దుర్మార్గపు ఆడదానివే నువ్వు, అసలు పిల్లల్ని పెంచేది ఇంతేనే, నువ్వు వెళ్ళే నోటికి వచ్చినట్టు మాట్లాడారు, నీ ముఖం మీద కాండించి తూ అని ఊసారు. ఊసినా కూడా క్రీస్తు ప్రేమ లోతుని, క్రీస్తు ప్రేమ యొక్క పొడవు నీకు తెలిస్తే తుడుచుకొని, అక్క ప్రైజ్లాడక్క, అక్కో ప్రైజ్లాడక్క, అక్కో మిమ్మల్ని ఆ అక్కేమో ఎవరికరా చెప్తుంది ప్రైజ్లాడని ఎట్లా చూస్తుంది, నువ్వేమంటావు అక్క ప్రైజ్లాడక్క, భర్త వచ్చి నా బతుకుని నాశనం చేసేవే అని అంటే ప్రైజ్లాడండి, ప్రైజ్లాడండి, ప్రైజ్లాడు. భార్య వచ్చి అంటది, అయ్యా ఏమంటా నా జీవితంలో అడుగు పెట్టావో, నా దీపం ఆరిపోయింది, అంత మునుపు ఎంత వెలిగేదో, మా నాన్న ఉన్న ఇంట్లో మా అమ్మ ఇంట్లో అసలు నా బతికట్టుండేదో, ఏమంటా నా జీవితంలో అడుగు పెట్టావో, మాయదారి మాటలు చెప్పి నా గొంతు కోసావు అని అన్నప్పుడు నిజంగా ప్రేమ నీకు అర్థమైతే ప్రైజ్ లార్డ్, మై డియర్ ప్రైజ్ లార్డ్. అసలు వెతికితే నీకు శత్రువు ఉండరు సార్. ఎప్పుడో తెలుసా, ఆ ప్రేమ యొక్క లోతు, పొడవు, ఎత్తు, వెడల్పు ఇది సంఘం గ్రహించి దానిలో స్థిరపడితే అసలు నువ్వు ద్వేషించేవాడు ఎవడు భూమి మీద ఉన్నాడు. ఆమేన్. ఆయన తన వారిని ఎంతవరకు ప్రేమించాడు? ఎక్కువ శాతం చర్చెస్లో నేను చూస్తాను, షారోనేట్రా, చర్చెస్లో ఎక్కువ శాతం ఎట్టుంటారో తెలుసా, 1-2 సంవత్సరాలు రాసుకొని పూసుకొని తిరుగుతారు. కూరగాయల మార్కెట్కి వెళ్ళిన అక్కోళ్ళు ఇద్దరే, 3వ వాళ్ళకి నో వేకెన్సీనా, షాప్కి వెళ్ళిన అక్కోళ్ళు ఇద్దరే, మార్కెట్కి వెళ్ళిన అక్కోళ్ళు ఇద్దరే, షాపింగ్కి వెళ్ళిన అక్కోళ్ళు ఇద్దరే. ఎంత రాసుకొని పూసుకొని తిరుగుతారంటే అంత రాసుకొని పూసుకొని తిరుగుతారు. మా గుండెల్లో భయం. ఎందుకో తెలుసా, ఈ రాసుకొని పూసుకొని తిరిగిన వాళ్ళు ఎక్కువ శాతం బతశత్రువులు అయిపోతారు. సచ్చిన నీ ముఖం చూడను, చచ్చినా నేను పలకరించను. నువ్వు ఎట్లా ఉండాలో తెలుసా, ఒక వ్యక్తి నువ్వు ప్రేమించడం ప్రారంభిస్తే నీ ప్రాణం పోయే వరకు ఆ బిడ్డ నువ్వు ప్రేమించాలి. ఆమె ఏం చెప్పాలి గట్టిగా. కొంతమంది అట్టుండదు, ఎవరితోనన్నా దోస్తాను 2 రోజులు 2 సంవత్సరాలు తర్వాత పోరా బల్బా ఇట్లా అంటారు. నేను ప్రభు దగ్గర నేర్చుకుంది ఏంటో తెలుసా అక్క, చెప్తా. మీరు అందరు కనపడుతున్నారు కదా, నా ప్రభువును ప్రతిరోజు అడిగేది, దేవా మీరు నాకు ఇచ్చిన నా పిల్లలు ఉన్నారే, నా పిల్లలు చనిపోయే వరకు నాతో కూడా ఉండాలి. ఒకవేళ నా పిల్లలు ఎవరైనా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నేను మాత్రం తప్పుగా అర్థం చేసుకున్నాను. నా చెల్లి, నా ఆత్మీయ కుమార్తె, నా తమ్ముడు ప్రసాద్, నా తమ్ముడు విలియం, నా తమ్ముడు సాల్మన్, నా తమ్ముడు, నా పిల్లలు. నేను ప్రభువుని అడుగుతా, నా పిల్లల్ని నన్ను మరణం తప్ప ఇంకొకటి ఏది ఎడబాపకూడదు. మరణం తప్ప చావు తప్ప ఇంకొకటి ఏది ఎడబాపకూడదు. ఒకసారి చూడండి, నేను పాలిటెక్నిక్ చదివేటప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరో, ఇప్పటికీ వాళ్ళతో ఫ్రెండ్స్ ఉంది. అమ్మ రోజులు ఇంత ప్రైజ్ అలాట్, ఎప్పటికీ వాళ్ళ ఫ్రెండ్స్. రైట్. హైదరాబాద్ వచ్చినప్పుడు నా స్నేహితులు ఎవరో ఒక 4-5 ఉన్నారు. ఇప్పటికీ ఆనంద్ అన్నని, అశోక్ అన్నని, ప్రిన్సిపల్ డేవిడ్ అన్నని, టిల్ అన్నని, టిల్ డేట్ సంఘం దగ్గరికి వచ్చేసరికి కూడా నాకు ఇచ్చిన పిల్లల్ని చనిపోయే వరకు నేను కాపాడుకుంటూ ఉండాలి ప్రభా. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరితోనైనా కొన్ని నెలల నుంచి పలకరించకుండా ముఖం మార్చుకున్నట్లుగా ఉంటే ఈ వాక్యం విన్న తర్వాత వారితో సమాధాన పడుతురుగాక. నేను దిగను అని అంటారా? క్రీస్తు ప్రేమ యొక్క లోతు ఎంతో తెలుసుకోవాలి అన్నాడే, యేసయ్య ప్రేమ లోతు ఎంతో చెప్పమంటారా? ఆయన మనలను ప్రేమించి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చాడు ఆయన. ఎంత దిగాడు? పరలోకం నుంచి భూలోకానికి ఎంత లోతో ఆ కొలత ఎవరు కొలవగలరు? దేవుడు దాసుడయ్యాడు. భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు చిన్న పరమాణువుగా తల్లి మరియ గర్భంలో, నేనంట కోటాను కోట్ల దేవదూతల గణంతో నిత్యము ఆరాధించబడే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఒక మాటలో, ఆ మాట అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో, పశువుల పాకలో ఈగలతో ఆరాధించబడ్డాడు. దాసుని స్వరూపం ధరించాడు. నిన్ను ప్రేమించి అంతగా దిగటానికి ఆయన ఇష్టపడ్డాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం.
చప్పటి కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఈ కడవరి దినాల్లో మన క్రైస్తవులు ఎక్కువ ఎట్లయిపోయారంటే, చర్చ్ అంటే కంఫర్ట్ ఉండాలి, కూర్చున్నామంటే మెత్తటి కుర్చీ. ఒకసారి నా వైపు చూడాలి, మెత్తటి, అరే చెప్పండి రా తల్లి, చెప్పండి, మెత్తటి కుర్చీ, చల్లటి ఏసీ గాలి, ఆ ఏసీ గాలి పీల్చుకుంటూ వాక్యం వింటూ 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 అలా ప్రశాంతంగా నిద్రలోకి వెళ్ళి, ఏమా ప్రార్థనలో నిద్రపోతున్నావు? ఒక తల్లి అంట, అయ్యా మీ వాక్యం ఎంత కమ్మగా ఉందంటే మీరు అలా వాక్యం చెప్పుకుంటూ వెళ్తా ఉంటే నేను ఎలా నిద్రలోకి పోతానయ్యా, ఎంత కమ్మగా ఉందంటే. ఏమా మందిరంలో నిద్రపోయావంటే, మందిరంలో నిద్రపోవటం అంటే ఏమనుకున్నావు అయ్య గారు? సాక్షాత్తు దేవుని ఒడిలో నిద్రపోయినట్టు అయ్య గారు. మందిరంలో నిద్రపోవటం అంటే ఏమనుకున్నారు? దేవుని ఒడిలో నిద్రపోతున్నాను అయ్య గారు. ఈ కంఫర్ట్ వెతుకుతారు. రావటంతో పార్కింగ్కి పెద్ద ప్లేస్ ఉండాలి. మనం కారు అట్లా పెట్టి టకమని చర్చిలో అడుగుపెట్టి ఆమెనంటంతో కారు అన్ని కంఫర్ట్ ఉండాలా. నేనంట, యేసయ్య గనక కంఫర్ట్ వెతికితే నీకు ఈ రక్షణ దొరికేదా? దిగాడు, నీ జకటగల దొంగ ఊబిలోకి దిగాడు, నీ పాపపు ఊబిలోకి దిగాడు. దాసుని స్వరూపాన్ని ధరించి రిక్తుడిగా తనను తాను తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు ప్రభు. యేసయ్యకి మహిమ కలుగును గాక. శిలువ మరణంలో ఏముంది? అవమానం. శిలువ మరణంలో ఏముంది? తిరస్కారం. శిలువ మరణంలో ఏముంది? ఎగతాళి. శిలువ మరణంలో ఏముంది? ఉమ్మి. శిలువ మరణంలో ఏముంది? చంపదెబ్బలు. శిలువ మరణంలో ఏముంది? పిడిగుద్దులు. శిలువ మరణంలో ఏముంది? దిగంబరత్వం. శిలువ మరణంలో ఏముంది? ముండ్ల కిరీటం. శిలువ మరణంలో ఏముంది? లోకంలో ఏ వ్యక్తి పొందలేని శాపగ్రస్తమైన మరణం. ఇన్ని విని సంఘం ఎక్కడికి వెళ్ళిద్దో తెలుసా? ఓ చోట సిట్టింగ్ కాడ గొడవయ్యి సంఘం 3 ముక్కలైందంట. అంతకు మునిపేమో పాత నివిసేమో మాంసం ముక్క దగ్గర సంఘం 3 ముక్కలైంది. ఇంకా చరిత్ర జోలు నేను బాను. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటో తెలుసా? సిట్టింగ్ కాడ గొడవయ్యి సంఘం 3 ముక్కలైందంట. ఎందుకు 3 ముక్కలైందంటే ఆల్రెడీ కూర్చున్నారంట. కొంతమంది చూడండి, లేటుగా వస్తారా, లేటుగా వచ్చి వెనక కూర్చుందాంలే అనుకోరు. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా. సరే, ఆ మనిషి వచ్చేటప్పుడు ఒక ఆమె కాలు తగిలిందంట. కాలు తగినామా సీనియర్ మోస్ట్ విశ్వాసి అంట, ఆ చర్చి పునాది అంట, ఆ చర్చికి పిల్లర్ అంట. వింటున్నారా? నీకు కన్ను మిన్ను కానరాదు. ఎవరు నేను కత్తమ్మడా, నేను సీనియర్ మోస్ట్ విశ్వాసిని, అట్లాంటిది నన్ను కాలుతో కొంటావా అని చెప్పి ఏం అక్కడి నుంచి కాలు పట్టుకొని లాగి జుట్టు పట్టుకుందంట. ఎక్కడా ఏమనుకోవద్దు, ఇలాంటి వాళ్ళు చర్చికి రాకుండా ఉంటే మేలు. క్రీస్తు ప్రేమ లోతు తెలియకుండా యేసయ్య కాలు తగలటం కాదు, ఊశారు, పిడిగుద్దులు గుద్దారు, కొరడా దెబ్బలు, తల మీద ముండ్ల కిరీటం. లోకంలో ఏ వ్యక్తి పొందలేని, నేను ఈ మాట చెప్తున్నందుకు క్షమించండి, బైబిల్లో రాయబడి ఏ వ్యక్తి పొందుకోలేని శాపగ్రస్తమైన మరణం. ఇంత అవమానం, ఇంత తిరస్కారం ఎవరికి జరగల. అయినా ప్రభు వాటన్నిటిని భరించాడు. ఎందుకో తెలుసా? ప్రేమ యొక్క లోతెట్టిదో లోకానికి చూపించాడు. కాలు అట్లా తగిలినందుకు ఆమె జుట్టు పట్టుకుందంటండి. కూర్చున్న వాళ్ళలో ఆమె జుట్టు ఏమో జుట్టు ఆమె పట్టుకొని జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటా ఉంటే ఇక కింద కూర్చున్న వాళ్ళు ఎడదీయాలా. చర్చిలో కూర్చున్న వాళ్ళు 3 గుంపులు అయిపోయారంట. కాలుతో తన్నినావిడ ఆమె కులం పలానా, ఏమ కులం పలానా. ఈ కులపోళ్ళు ఈ వర్గం అయ్యారు, ఆ కులపోళ్ళు ఆ వర్గం అయ్యారు. ఈ 2 కానోళ్ళు వీళ్ళు విశ్వాసులా పిశాసులా? అసలు వీళ్ళు దేవుని పెట్టలా? క్రీస్తు ప్రేమ వీళ్ళకి ఏమర్థమైంది? పౌలు గారు ఏడుస్తున్నాడు. క్రీస్తు ప్రేమ యొక్క లోతు, యేసు ప్రేమ ఏం చేస్తుంది? పరలోకంలో ఉండే దేవుడు, కోటాను కోట్ల దేవదూతల చేత ఆరాధించబడే దేవుడు, దాసుడై రిక్తునిగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, యేసయ్య తగ్గింపు ఎలాంటిదో ఒక మాట చెప్పాలంటే, ఓ కంపెనీలో జీఎంగా పనిచేసిన ఆయనకి ఉన్నపాటున అదే కంపెనీలో స్వీపర్గా ఉద్యోగం ఇస్తే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక, ఎంత అద్భుతం చేసావు నాయన, నీకు స్తోత్రం కలుగునుగాక అని అంటాడు.
అది కా చెల్లి చూడు అన్నడో. సిలువలో జరిగింది ఇదే, క్రిస్మస్ రోజు జరిగింది ఇదే. సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు చిన్న పరమాణువుగా తల్లి మరియ గర్భంలో అవతరించాడు. పశువుల పాకలో చూడండి. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించడానికి నీవు ఉన్న స్థానానికి దిగి వచ్చింది ప్రేమ. ఆఖరి మాట చెప్పమంటారా? దిగి వచ్చిన ప్రేమ. ప్రేమ యొక్క వెడల్పు ప్రతి వాడిని ప్రేమించాడు. ప్రేమ యొక్క పొడవు అంతము వరకు ప్రేమిస్తాడు. ప్రేమ యొక్క లోతు మనిషి ఉన్న పాపపు స్థితికి దిగి వచ్చాడు. లోతేనా? లోతుతో పాటు ఇంకేమైనా ఉందా? ఎత్తు. ఆ ఎత్తు ఏం చేసిందో తెలుసా? పాపి అయిన మనిషిని పాపములో నుంచి విమోచించి పరలోక రాజ్యంలో దేవుని కుడిపాశాన కూర్చోబెట్టింది. ఎంత ప్రేమించాడు. ముగిస్తున్నా. ఇలాంటి ప్రేమ సంఘానికి రావాలంటే వాక్యం విన్నంత మాత్రాన రాదు. ఈ మాట గుండెల్లో రాసుకో. ఎవరిలో పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేస్తాడో, పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు స్వాభావికంగా మనకు ఒక ప్రేమ ఉంది. మన ప్రేమ ఎలాంటిది? పెట్టిన రోజు పెళ్లిపాట, పెట్టని రోజు మన ప్రేమ ఎలాంటిదో చెప్తాను. భక్తుడు యాకోబు అంటాడు, దేవా ఇదిగో నేను ప్రయాణమై వెళ్తున్నాను, తినుటకు ఆహారం, కట్టుకొనుటకు వస్త్రం. నా వైపు చూడాలి. తినుటకు ఆహారం, కట్టుకొనుటకు వస్త్రం. నేను వెళ్ళే ప్రయాణాల్లో నువ్వు నన్ను కాపాడి తినుటకు ఆహారం, కట్టుకోవటానికి వస్త్రం ఇచ్చిన ఎడల నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు. మరి ఇకపోతే ఇంతే సంగతులు చెత్తగించాలి. ఇష్టే దేవుడివి. కానీ పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడిన ప్రేమ ఏమంటుందో తెలుసా? కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, మరణమైన, జీవమైన, ఉన్నవైన, రాబోవునవైన క్రీస్తు ప్రేమ నుండి మమ్మను ఎడబాపునదేదే. క్యాన్సర్ వ్యాధి మమ్మల్ని ఎడబాపలేదు. సంతానలేమి మమ్మల్ని ఎడబాపలేదు. ఉద్యోగాలేమి మమ్మల్ని ఎడబాపలేదు. పేదరికం మమ్మల్ని ఎడబడపలేదు. చివరికి మరణం కూడా క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపలేదు. ఇలాంటి ప్రేమ మీ గుండెలో ఎలా కుమ్మరించబడిందయ్యా? ఇది వాక్యం ద్వారా వచ్చిన ప్రేమ మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా కలిగిన ఒక దివ్యమైనటువంటి ప్రేమ. అలాంటి ప్రేమ లోతుకు మనం వెళ్తే, నా ప్రభు బిడ్డలారా, నేను ఒకటే అంట, పరలోకం ఎక్కడో లేదు సార్. చిన్నపాటి పరలోకం, నా వైపు చూడాలా, పరలోకం ఎక్కడో లేదు సార్. చిన్నపాటి పరలోకం భూమి మీదే ఉంది. ఒకళ్ళు చెప్పలే పెద్దగా. ఇది నమూనా. అసలు శిస్సులు పరలోకపు మాధుర్యం, పరలోకపు ప్రేమను పరలోకం చేరిన తర్వాత తనివి తీర మనం రుచి చూడగలం. అలాంటి ప్రేమతో కూడుకున్న గుణం దయగల దేవుడు మనందరికీ దయచేయునుగాక. తెలుసుకోవటం కాదు, ఆ ప్రేమలో వేరుపారాలి. వేరుపారటమే కాదు, ఆ ప్రేమలో స్థిరపడాలి. ఉద్యోగంలో స్థిరపడటం తర్వాత, వ్యాపారంలో స్థిరపడటం తర్వాత, జీవితం స్థిరపడటం దేవుడు స్థిరపరుస్తాడు. వాటన్నిటికి మించి క్రీస్తు ప్రేమలో స్థిరపడే వారిగా దేవుడు మనల్ని దీవించును గాక.